తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో చూడటం డౌట్ ఉంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు, మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు కదా. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేచి వెళ్ళిపోతాను. ఆ టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను, నా ఫ్రెండ్స్ అందరూ వద్దురా నాయన కాంట్రవర్సీ ఎందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు అన్నారు. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? మీరు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. చిన్న బ్రేక్ తీసుకుందాం. వాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్లు ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి, మనోజ్ ఇంకో వైపు అని అంటారు, నిజమేనా? ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. మంచు విష్ణు గారు నమస్కారం. నమస్కారం. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. నాకు కంఫర్టబుల్ గా ఉండేది మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడు కూడా అనేసుకుంటానమ్మా. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. కన్నప్ప గురించి అడుగుతాను సార్. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. టూ మచ్ రే, టూ మచ్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము, తీయడము, అది భావ్యం అంటారా? దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. బడ్జెట్ అయ్యిందా లేదా అని కూడా అది ఎవరో అంటే మీరు ఎలా నమ్ముతారు? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సార్ ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఎంత అవుతుందో నాకు తెలియదు, అంత అవుతుందా అని కూడా నాకు తెలియదు. అది హిందీ డిస్ట్రిబ్యూట్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి విష్ణు గారు ఒక రకంగా పెద్ద ధైర్యం, సాహసం చేశారు. ఇది సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. గజాల గారు చూస్తున్నారా వాడి చేస్తాను, వాడి బిల్డప్. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు, మేము నమ్మి. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. నేను ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. సార్ ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము, మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? బాబు కొడుకులిద్దరికి ఎవరి మనసులో ఏముందో తెలియదు. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం, మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. అది పొరపాటు. మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. ఏం లేదు, డొల్లా. సార్ మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశం. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. ఓకే ఓకే, కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ. ఏ భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది.
వేసేసాడు, బాగా వేసేసాడు. ఆత్మ అభిమానం ఆత్మ గౌరవం సంబంధించిన ఇష్యూ అది ఏందన్నా నువ్వు నీకు టైం పాస్ కోసం నన్ను తెలియదు, పొద్దున్న నేను దొరికానా? అది నేను ఆన్సర్ చేయలేను. అది చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇదేంటి సార్, ఇది జనరేటర్ లో చక్కెర పోసారు మర్డర్ ప్లాన్ అని, ఇది మర్డర్ ప్లాన్ చక్కెరతో కూడా చేస్తారా అని చెప్పి కొత్తగా అయింది సార్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది జనరేటర్ లో ఎవరైనా చక్కెర ఉప్పు నీళ్ళు పోస్తే నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అది ఫిల్టరింగ్ ప్రాసెస్ లోనే అయిపోద్ది. అది పేలడాలు అవన్నీ ఏం జరగవు. నమ్మొద్దురా, అడుగు తిరు. ఇట్స్ వెరీ సిల్లీ. ఎందుకు పనికిరాడు. సార్ ఇంకోటి, మీ ఇంటి గొడవ మీకు పెయిన్, ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదండి. మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి మనోజ్ ఇంకోవైపు అని అంటారు, నిజమేనా? మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను ఈ ఇంటర్వ్యూ నుంచి. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇంకో ప్రశ్న సార్, సార్ ఆస్తుల పంపకాలు జరిగాయా? ఏం టార్చర్. మళ్ళా మొదలుకు వచ్చారు ఏంటి అసలు ఏమండి? నేను ఒకటి చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు మాట. మండుతున్నట్టుంది. ఇప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు కదా? నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.